కాదు. సో నేనేమంటున్నా, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, ఆర్టీవీ స్క్రీన్ పైన ఒక్కసారి మనం నెంబర్స్ చూడొచ్చు. మళ్ళీ కాంగ్రెస్ ఆ ఒక్క చోట ఉనికిని కూడా కోల్పోయింది. బీజేపీ 42 చోట్ల ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ 28 చోట్ల ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీకి ఫైట్ మధ్యలో ఉంటుందనే ఎగ్జిట్ పోల్ అంచనాలు వచ్చాయి. మొదటి నుంచి ఒపీనియన్ పోల్స్ అంచనాలు కూడా అవే చెప్పాయి. ఎగ్జిట్ పోల్ అంచనాలు ఇక్కడ నిజమవుతున్న పరిస్థితే కనిపిస్తుంది. కేవలం 36 స్థానాలు మ్యాజిక్ ఫిగర్. 36 స్థానాలకు 8 స్థానాల దిగువన ఆమ్ ఆద్మీ పార్టీ మీటర్ కొట్టుకుంటూ ఉంది. 42 స్థానాల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ను దాటి లీడ్ను కొనసాగిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 8 స్థానాలు మ్యాజిక్ ఫిగర్కి 8 స్థానాల దూరంలో, 8 మైళ్ళ దూరంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆగిపోయింది. గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 62 స్థానాలను కైవసం చేసుకొని ఢిల్లీని ఏలింది. అంతకుముందు 67 స్థానాలను కైవసం చేసుకుంది. కానీ ఈసారి మాత్రం బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. ఏకంగా 8 స్థానాల నుంచి 42 స్థానాలకు బీజేపీ పుంజుకుంది. ఢిల్లీ ఓటర్ ఎప్పుడు కూడా విలక్షణమైన తీర్పు ఇచ్చేవాడు, కానీ ఈసారి అక్కడ అధికార మార్పు తీర్పునే ఇచ్చాడు. మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా మొత్తం పార్లమెంట్ స్థానాలన్నీ బీజేపీకి ఇచ్చాడు. ఇప్పటివరకు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిసారి బీజేపీకి ఆధిక్యాన్ని ఇస్తూ వస్తున్నాడు. లోక్సభకు అసెంబ్లీకి వచ్చేసరికి ఆమ్ ఆద్మీ పార్టీకి ఆధిక్యాన్ని ఇస్తూ వస్తున్నాడు అక్కడి ఓటర్. ఈసారి మాత్రం మార్చేశాడు. అధికార మార్పు తప్పదనే సంకేతాలు ఇచ్చాడు ఢిల్లీ ఓటర్. ప్రస్తుతానికి ఎల్ఐ ట్రెండ్స్ అయినప్పటికీ కూడా 28 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిక్యతను కొనసాగిస్తుంటే బీజేపీ 42 స్థానాల ఆధిక్యతను కొనసాగిస్తుంది. దాదాపు ఇవే ట్రెండ్స్ కొనసాగే అవకాశం ఉంది. కాంగ్రెస్ మాత్రం తన ఓట్ షేర్ను ఈసారి రెట్టింపు చేసుకుంది, కానీ ఎక్కడా కూడా బోనీ చేయలేదు. కాంగ్రెస్ హ్యాట్రిక్ 0. కాంగ్రెస్ మూడోసారి కూడా ఢిల్లీ కాబట్టి ప్రశ్నించేటువంటి భారతీయ జనతా పార్టీకి, పోరాటం చేసే భారతీయ జనతా పార్టీకి, మీకోసం ఉద్యమించే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైనటువంటి ఎమ్మెల్సీలో ఈ 3 ఎమ్మెల్సీలో భారతీయ జనతా పార్టీ గెలిపించండి. ఢిల్లీ మేధావర్గం ఏ విధంగా మంచి నిర్ణయం తీసుకుందో అదే నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ ఎన్నికల ప్రాంతంలో మేధావర్గము ఇలా ఆలోచించి మీ ఓటును వినియోగించుకొని ఢిల్లీ మాదే, ఇక్కడ 3 ఎమ్మెల్సీలు మాయే. ఢిల్లీ ఫలితాల గురించి బండి సంజయ్ మాట్లాడుతూ ఉన్నారు. ఢిల్లీ ఫలితాల మాదిరే ఇక్కడ 3 ఎమ్మెల్సీలను కూడా గెలిపించండి, సో మేము సుపరిపాలన అందిస్తాము అనే విషయం గురించి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఢిల్లీ ఫలితాలపై బీజేపీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కమల వికాసం కనిపిస్తూ ఉంటే హస్తం ముడుచుకుపోయింది, చీపురుకి మూలన పెట్టేశారు. హస్తం ఎక్కడా కూడా ఢిల్లీలో ఉనికిని కూడా చాటుకోలేదు. కేవలం ఓట్ షేర్ విషయంలో మాత్రమే గతం కంటే డబుల్ ఓట్ షేర్ను సాధించింది కాంగ్రెస్. అది ఓటింగ్లో కనిపిస్తున్నప్పటికీ ఎక్కడ సీట్ల విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ హవా కనిపించడం లేదు. కేవలం 2 పార్టీలు మాత్రమే. గత 2 సార్ల నుంచి కూడా ఈ బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ 2 మాత్రమే ఢిల్లీ అసెంబ్లీలో అడుగు పెడుతూ ఉన్నాయి. ఈసారి కూడా ఈ 2 పార్టీలు అడుగు పెట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజేపీ అధికార పార్టీగా ఢిల్లీ అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి ప్రతిపక్షానికి పరిమితం అయిపోయే అవకాశాలు ఉన్నాయి. గత 3 సార్లు జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయాన్ని చేజిక్కించుకుంటూ వస్తుంది. 3 సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అరవింద్ కేజ్రీవాల్ ఈసారి ప్రతిపక్షంలో కూర్చుంటారా? ఎందుకంటే ఆయన తక్కువ ఓట్ల ఆధిక్యంలో మాత్రమే ఉన్నారు. న్యూఢిల్లీ నుంచి అసలు ఆయన గెలుస్తారా లేదనే డౌట్స్ కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో న్యూఢిల్లీలో ఏం జరుగుతుందనేది మనం చూడాలి. కానీ బీజేపీ మాత్రం ఈసారి వస్తున్న లీడ్స్ ప్రకారం, ఇప్పటివరకు వస్తున్న ట్రెండ్స్ ప్రకారం బీజేపీ అక్కడ అధికార పార్టీగా అవతరించబోతుందనే సంకేతాలు